కోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చింది? దీనిపై మోహన్ బాబు ఏమంటున్నారు? రవి సినీ నటుడు మోహన్ బాబు హైదరాబాద్ పై చేసిన వ్యాఖ్యలపై సికింద్రాబాద్ కోర్టు పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి హైదరాబాద్ పోలీసులను ఆదేశించడం జరిగింది. దీనిపై బోయిన్పల్లి పోలీసులకు రిఫర్ చేస్తూ కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 22వ తేదీన సినీ నటుడు మోహన్ బాబు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎవరిది గుత్త సొత్తు కాదు, ఎవరబ్బా సొమ్మంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ హైదరాబాద్ ను విడదీయాల్సి వస్తే ముస్లింలకు అప్పగించి అందరం వెళ్లిపోదామని కూడా ఆయన సూచించారు. ఇక్కడ తెలంగాణ వాదులది కాదు, ఇది ఆంధ్ర వాళ్ళ గుత్త సొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాష్ట్ర రాజధాని. దీన్ని ఎవరు ఈ హైదరాబాద్ పై ఎవరు పెత్తనం చెలాయించడానికి వీల్లేదు, ఇది ముస్లిం సోదరులది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. హిందూ మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి మోహన్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కూడా మోహన్ బాబు పై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బజరంగ్ దళ్ నేత మురారి మోహన్ బాబు పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంటూ సికింద్రాబాద్ కోర్టులో ఒక ప్రైవేట్ కేసు కూడా దాఖలు చేయడం జరిగింది. దీనిపై పోలీసులను విచారించాలని చెప్పి కోర్టు ఆదేశించింది.